మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబరు 75 అన్నమాట. 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో 27వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, భగవంతుడు తన వైభవాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఏ ముఖ్యమైన విషయాలు సృష్టిలో సృష్టించబడినాయో తానే ఆ రూపంగా, అన్ని రూపాలు తానే అయినా ముఖ్యమైన వాటిని ప్రత్యేకంగా చెప్పి వాటిని తలుచుకోవటం వల్ల మానవులందరికీ కూడా, అర్జునుడికి ముఖ్యంగా చెప్పారు. అది మానవులందరికీ కూడా వర్తిస్తుంది. అర్జునుడికి నిన్నెలా తలుచుకోవటం అని అడిగిన అర్జునుడికి సమాధానంగా కృష్ణ పరమాత్మ అనేక విషయాలు చెప్పారు. వాటిల్లో ఇంకొకటి ఏంటంటే, అశ్వములలో అంటే గుర్రాల్లో ఉచ్చైశ్రవము అనే పేరున్న గుర్రము అది నా విభూతియే, నా వైభవమే, భగవంతుని వైభవము అని చెప్తూ ఉన్నారు. ఇంద్రుడి ఇంద్రుడి గుర్రం పేరు ఉచ్చైశ్రవము. ఉచ్చైశ్రవము అనే మాటకు అర్థం ఏంటంటే, చెవులు నిక్కబడుచుకుని టైట్గా వినటానికి రెడీగా ఉంటుందన్నమాట. ఆ గుర్రం ఏ శబ్దమైనా దాని చెవుల నుంచి అటు ఇటు పోదు. ఆ గుర్రం ఎక్కడ పుట్టింది? అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికేటప్పుడు అందులో నుంచి ఉచ్చైశ్రవము అనే గుర్రం పుట్టింది. అది ఇంద్రుడి దగ్గర ఉన్నదన్నమాట. చెవులు నిక్కబడుచుకొని ఉన్న గుర్రం ఉత్తమ జాతి గుర్రము, ఉత్తమ జాతి అశ్వము అని తెలిసిన వాళ్ళు చెప్తారు. అలా కాకుండా చెవులు కొద్దిగా వేళ్లాడితే దాని క్వాలిటీ తగ్గిపోయింది, గాడిద జాతికి చెందింది అని అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారు. ఇంకా ఏమిటి, ఉత్తమమైన అశ్వము అంటే ఏమిటంటే శబ్దగ్రహణ శక్తి, అంటే వినికిడి చాలా ఎంత సన్న అలికిడైనా వినగలుగుతుందన్నమాట. అంతేకాకుండా ఆ ఉచ్చైశ్రవము అంటే బాగా వినికిడి ఉన్న ఉత్తమ జాతి గుర్రాలు నిద్రాస్థితే ఉండదుట. అసలు నిద్రపోవటం, ఏమరుపాటు అవ్వటం అనేది ఉండదన్నమాట. శృతి స్వరూపమైన వేదశృతులలోని సూక్ష్మతర భేదాలను ఈ కంప్లీట్గా ఇటువంటి ప్రజ్ఞ దేనికి ఉపయోగిస్తుంది? ఇంత జాగ్రత్తగా గ్రహణ శక్తి బాగా ఉన్నవాడికి నిద్ర, మత్తు, అయోమయం అనే లక్షణాలు జీవితంలో లేనివాడికి, మనిషికి ఎలా ఉపయోగిస్తుంది ఇలాంటి గ్రహణ శక్తి అని చెబుతున్నారు ఇక్కడ. శృతియే స్వరూపమైన వేదశృతులు, వేదాలని శృతులని కూడా అంటారు. వాటి స్వరూపమే శృతి స్వరూపం. శృతి అంటే మనకు కూడా కొంత ఐడియా ఉంది. ఎంతో జాగ్రత్తగా విని చాలా సూక్ష్మంగా ఉన్న తేడాలను ఉచ్చారణలో గమనించి, ఆ సౌండ్స్ని గమనించి ఉచ్చారణ రూపంగా నేర్చుకోవటానికి ఇలాంటి ప్రజ్ఞ ఉంటే ఉపయోగిస్తుందిట. ఈ అశ్వాన్ని ఉషస్సే, ఈ గుర్రానికి ముఖము అహస్సు అనే అశ్వము అని ఉపనిషత్తుల్లో దీన్నే వర్ణించారట. ఈ ఉచ్చైశ్రవానికి ఉషస్సు అంటే ఉదయం పూట అన్నమాట. సూర్యుడు వస్తూ ఇంకా రాలేదు, పూర్తిగా వస్తూ ఉండేదాన్ని ఉషస్సు అంటారు. ఆ ఉషస్సు తన ముఖంగా ఉందిట. ఈ ఉచ్చైశ్రవానికి ముఖం ఏమిటంటే ఈ ఉషస్సే ముఖము. అహస్సు, ఈ గుర్రం పేరేమిటంటే అహస్సు అనే పేరు. ఇదే గుర్రాన్ని గురించి ఉపనిషత్తుల్లో ఇలా వర్ణించారట. సముద్ర తీరంలో ఇదే గుర్రాన్ని చూసి తోక నల్లగా ఉన్నది అని కద్రువ అంటే, కాదు తెల్లగా ఉన్నదని వినత అంటే ఇద్దరికీ వాదం జరిగింది. దీనికి ఫలితంగా వినతకు దాస్యం చేయాల్సి వచ్చింది. కద్రువకేమో సర్పాలన్నీ పుట్టినాయి, అన్ని పాములు ఆవిడకు పుట్టినాయి అన్నమాట. గరుక్మంతుడు పుట్టడం, వినతకు దాస్య విమోచనం జరగటం అనే అహోరాత్రాల కథలు పుట్టినవి అంటున్నారంటే, ఈ పురాణాలన్నీ కూడా మనం చదువుకొని కథల్లాగా చెప్పుకోవటం కాకుండా దాంట్లో సింబాలిజం, దాంట్లో దేన్ని గురించి వీళ్ళు చెప్పారు అంటే రాత్రి పగలు అనేవి పుట్టడానికి ఈ కథలు సింబాలిజంగా చెప్పారు. అప్పుడు కథగా చెప్పినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది, కథనెవరు మర్చిపోరు. దాని లోపల అర్థం గమనించుకున్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, లేదా అది పిట్ట కథగానే మిగిలిపోతుంది. మాస్టర్ గారు తమాషాగా చెప్పేవారు, పిట్ట కథలుగా చెప్పారు అన్ని విషయాలు, అందులో పొందుపరిచి కథ అయితే పోకుండా ఉంటుందని. అందరూ కథల్ని పట్టుకున్నారు, పిట్టలు ఎగిరిపోయినాయి అనేవారు తమాషాగా మాస్టర్ గారు. అంటే కథల్ని పట్టుకొని దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించిన వాళ్ళకి
అసలు విషయం అర్థమవుతుంది అని అన్నమాట. అట్లాగే ఈ అహోరాత్రాల కథలు వినతకేమో దాస్య విమోచనం జరగటం, గరుత్మంతుడు పుట్టడం, కద్రువకి పాములన్నీ పుట్టడం, వీళ్ళిద్దరూ పందెం వేసుకోవటం, ఈ కథ అంతా కూడా రాత్రి పగలు అనే దాన్ని గురించిన కథలట. అలాగే గజేంద్రులలో అంటే ఏనుగుల్లో ఐరావతం ఇంద్రుడి ఏనుగు. ఐరావతము అనే మాటకు అర్థం ఏంటంటే నీళ్లల్లో నుంచి వచ్చిన మహాశక్తి అని అర్థం అంట. మేఘమే ఎంతో శక్తివంతమైన ఏనుగుగా, మెరుపులేమో దాని దంతాలుగా వేద కవులు వర్ణించారట. ఐరా అనే పదానికి నీళ్లల్లో పుట్టు శక్తి, ప్రాణము అనే అర్థాలట. ఐరావతి అంటే ఆ శక్తి కలిగినది. ఏం శక్తి? ప్రాణశక్తి, నీళ్ల యందు పుట్టే శక్తి కలిగినది అని అర్థంట. అంటే మెరుపుల రూపమైన విద్యుత్తును కలిగినది. ఆ విద్యుత్తు అంటే ఎలక్ట్రిసిటీ, మెరుపుల రూపంలో ఉన్న విద్యుత్తుని ధరించి ఉన్నదిట ఏనుగు. ఆ విద్యుత్తు ఏమిటి? ఇంద్రుడి ఆయుధమైన వజ్రం. అది పిడుగు రూపంలో, ఇంద్రుడి ఆయుధం ఎలా ఉంటుంది? పిడుగు రూపంలో ఉంటుంది. ఇది కూడా భగవంతుడి వైభవమే. ఇక్కడ ఎంత గుప్తమైన అర్థాలు ఉన్న కథ ఇక్కడ మనకు ఒక ఐరావతం అనే పేరులో చెప్పారు. ఇక్కడ ఏనుగుల్లో అన్నిట్లోకి గొప్ప ఏనుగు ఇంద్రుడి ఏనుగు ఐరావతము. అదేమో నీళ్ళల్లో నుంచి ఈ పాల సముద్రం చిలికేటప్పుడు పుట్టింది. దాంట్లో నుంచి ఐరా అనే పదానికి నీళ్ళల్లో పుట్టుకు శక్తి, ప్రాణము అని అర్థాలట. ఐరావతి అంటే ఆ శక్తి కలిగి ఉన్నది, అంటే మెరుపుల రూపమైన విద్యుత్తుని ధరించి ఉన్నది. విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీని ధరించి ఉన్నది అని అర్థంట. ఆ విద్యుత్తే ఇంద్రుడి ఆయుధము, అదే పిడుగు. ఇదే భగవంతుని వైభవం అని చెబుతున్నారు ఇక్కడ. అతడే భగవంతుడు ఏం చేస్తాడు? అవసరమైనప్పుడు తనే ఇంద్రుడిలాగా ఉంటాడు, ఒకసారి ఉపేంద్రుడిలాగా ఉంటాడు, ఒకసారి అగ్నావిష్ణువుగా ఉంటాడు, ఇంద్రావిష్ణువుగా ఉంటాడు. ఇంద్రావరుణులను వివిధ దేవతలుగా, ఇంద్రావరుణులుగా కూడా, ఇంద్రుడుగా, వరుణుడుగా కూడా ఉంటారు. ఇట్లా ఆయన్ని, ఆ పరమాత్మని వివిధ దేవతలుగా వర్ణించారు. అన్నీ ఆయనే కాబట్టి, వేరే ఇంకో వస్తువు లేదు కాబట్టి. మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు అనే రకరకాల పేర్లతో అధోక్షజుడు అంటే దిగువకు సుఖములను వర్షించు సామర్థ్యము గలవాడు, సుఖాలనే వర్షాన్ని కిందకు పంపించగలిగిన వాట. ఇట్లా ఒక్కొక్క కార్యవశమున వర్ణింపబడినంటే ఒక్కొక్క అవసరం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రూపం దాల్చి ఆయన సృష్టిలో ఒక్కొక్కటే కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కార్యవశమున అంటే ఆ పని వచ్చినప్పుడు ఆ రూపం ధరిస్తున్నాడు. అతడే మాతరిస్వము మొదలైన దేవతలు, మాతరిస్వమని ఇంకో దేవత, ఆ దేవతగా కూడా మొదలైన అందరు దేవతలుగా ఆ పరమాత్మే వర్ణించబడ్డాడు. దర్శించిన వాళ్ళు ఒకే అస్తిత్వాన్ని బహురూపాలుగా వర్ణిస్తున్నారు. అంతే, ఉన్నది ఒకటే రూపం, కానీ బహురూపాలుగా వాళ్ళ కార్యక్రమాలని బట్టి బహురూపాలుగా వర్ణిస్తున్నారు అని ఋగ్వేదంలో 1వ మండలంలో 164 సూక్తంలో 46వ మంత్రం చెబుతోంది అని ఉన్నదాన్ని, ఋగ్వేదంలో ఉన్న విషయం ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఈ సమాచారం అంతా కూడా ఋగ్వేదం నుంచి ఇక్కడికి వచ్చిందన్నమాట. ఈ ఇందరి అస్తిత్వాన్ని మొత్తం ఇప్పుడు ఎంతమందినో చెప్పాం, అందరినీ కలిపి సుపర్ణుడు అని అంటారు అని చెప్పారు. ఇక్కడ పెద్దలు చెప్పారు అని చెప్పారు. కాబట్టి ఇంద్రుడు, ఐరావతము, వజ్రము మొదలైనవన్నీ కూడా అంతరిక్ష లోకంలో ఈ ఎలక్ట్రిసిటీ యొక్క వేరే 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 రూపాలన్నమాట. దీన్ని హెచ్చుతగ్గులు చేస్తే ఎన్ని రూపాలు ధరిస్తుంది అనేది ఆ విద్య చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ, మొత్తం ఆకాశంలో ఉన్న ఎలక్ట్రిసిటీ యొక్క రూపాలే. అంతరిక్షంలో ఉన్న ఎలక్ట్రిసిటీ రూపాలు, విద్యుత్ శక్తి రూపాలు, బహురూపములు అంటున్నారు. ఇక్కడ గజ శబ్దమునకు, గజము అన్నారు కదా ఏనుగుని, గజ శబ్దానికి గమజమైన శక్తి అని అర్థం ఉంటుంది. అంటే కదిలించబడే శక్తి అని అర్థం అన్నమాట. గజేంద్రుడు అయిన ఐరావతము లేక దానిని అధిష్ఠించిన ఇంద్రుడు, ఈ రెండు కూడా
భగవంతుని వైభవమే, భగవంతుని విభూతియే అని చెప్పారు ఇక్కడ. నరులలో, మనుషుల్లో పరిపాలకుడై దేశ నాయకుడు అని ఎవరో ఒక నాయకుడు ఉంటాడు కదా, పరిపాలన చేస్తూ ఉంటాడు, ప్రజల్ని పాలించేవాడు కూడా దైవం నుంచి వచ్చిన అంశ, దైవాంశయే. అతని నుంచి అతను ఏం చేస్తాడు, ఒక నాయకుడు ఏం చేస్తాడు, ఈ మనుషులందరూ వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు ఏవో చేసుకొని పుట్టారు, దాన్ని అనుభవించడానికి సరిపోయేటట్టుగా ప్రభుత్వ ధర్మాన్ని నిర్ణయిస్తాడనమాట. నా విష్ణు పృథివీపతి అని ఒక మాట చెప్పారు ఇక్కడ. విష్ణువు కానివాడు పరిపాలకుడు కాలేడు. అంటే ప్రజలు చేసుకున్న సత్కర్మకు దుష్కర్మకు సరిపోయే పరిపాలకుడు పుణ్యమూర్తిగానో పాపాత్ముడుగానో అయ్యి పనులు చేయిస్తూ ఉంటాడట వాళ్ళ చేత. అది పరిపాలన అంటే. వాళ్ళ వాళ్ళ పుణ్య పరిపాకం పాప పరిపాకం చేయించటమే అతని యొక్క కర్తవ్యంగా చేస్తాడు. ఇందులో ఒక మంత్రార్థం ఉన్నది. ఈశ్వరుడు సర్వజీవుల హృదయాల్లో ఉండి దీన్ని ఒక యంత్రంలాగా తిప్పుతూ పరిపాలిస్తున్నాడు అనే మాట చెప్పబడింది. కాబట్టి హృదయంలో ఉన్న ఈశ్వరుడు అవతరించటమే జీవులలో ఉన్న దైవ విభూతి అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. 27వ శ్లోకం అయిపోయింది. ఆయుధాల్లో వజ్రము దైవాంశ, దేవుడి అంశయే ఈ వజ్రం అనేది. ఇదేమో ఇంద్రుడి ఆయుధం, పర్వతాలని బద్దలు కొట్టేస్తుందా. ఇంద్రుడి యొక్క ఆయుధం అంటే పిడుగు అని అర్థం అన్నమాట. పిడుగు పడితే పర్వతాలు కూడా పగులుతాయి. విద్యుత్ శక్తి యొక్క వైభవమే వజ్రము అని చెప్పారు ఇక్కడ. దీనివల్ల ఏం జరుగుతుందిట, మేఘాల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ప్రాణాలని సృష్టిస్తాయిట. అంతే కదా మరి. ఈ ప్రాణశక్తి ఏం చేస్తుంది, ఆ వర్షధారల వల్ల ఆ ప్రాణశక్తి అయినటువంటి వజ్రం ఏం చేస్తుందంటే వర్షధారలతో భూమి మీద ఉన్న అన్ని గింజలను మొలకలు వచ్చేట్టుగా చేసి ప్రాణులుగా మేల్కొల్పుతుంది. చెట్లుగా అయిపోతాయి కదా న్యాయంగా. అవి చెట్లు అయ్యి మనకు ఆహారాన్ని ఇవ్వబట్టే కదా మనం ఇవాళ ఇలా మాట్లాడుకొని ఇలా దేహాలు నిలబడుతున్నాయి ఎవరికైనా కూడా. సో ఆ విద్యుత్తు యొక్క వజ్రశక్తి వల్ల, అదే ప్రాణశక్తి అంటున్నారు. అంటే విడివిడిగా వేరే వేరే పేర్లతో వీటన్నిటిని గుప్తపరిచారు అటు ఇటు పోకుండా. ఇంద్రుడిది వజ్రాయుధం, ఓహో వాడు ఆయుధం వజ్రం కదా అని మనం మర్చిపోకుండా ఉంటాం. కానీ లోతుపాతులు మనకు తెలియదు ఇది వరకు. ఇప్పుడు చెబుతూ ఉన్నారు. దీనికి ఏంటంటే మేఘాల్లో ఉన్న నీళ్ల ద్వారా ప్రాణశక్తి అయిన వజ్రము ఏం చేస్తుంది, వర్షధారలతో నీళ్ల ద్వారా కిందకొచ్చి ప్రతి గింజలోనూ మొక్క మొలిచే శక్తిని పెడుతుందన్నమాట. అలా చెప్తున్నారు. ప్రాణులుగా మేల్కొల్పజేస్తుంది. మొక్క వచ్చిన తర్వాత ప్రాణిగా అయిపోతుంది కదా. గింజగా ఉన్నప్పుడు ఏమీ లేదు, అందులో ప్రాణం ఉందా లేదా కూడా ఏమీ మనకి లేదు. ఎప్పుడైతే మొక్క వచ్చిందో అదొక ప్రాణిగా అయిపోయింది. ఈ ప్రాణశక్తి జీవులలో ఇదే సంకల్ప రూపం అయిపోయి శత్రు సంహారార్థంగా కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా శత్రు సంహారణ చెయ్యాలన్నా కూడా ఈ సంకల్పం అనేది అది సంకల్ప రూపం అయ్యి అది సహాయం చేస్తుంది అనమాట. అట్లాగే దుష్ట శిక్షణ చేయాలన్నా, మంచి వాళ్ళని రక్షించాలన్నా, దుష్టులను శిక్షించాలన్నా ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. మనుషుల్లో ఇది వెన్నెముకలాగా ఇమిడి ఉన్నది. వజ్రాయుధం అన్నారు, వజ్రం అన్నారు, ఇంద్రుడి వజ్ర ఆయుధం అన్నారు. ఏది చెప్పినా మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి అది వెన్నెముకగా ఉండి జీవుడికి అవసరమైన ప్రాణశక్తి అనే విద్యుత్తును, ఎలక్ట్రిసిటీని చక్కగా ప్రసారం చేస్తుంది. ప్రాణశక్తి అనే విద్యుత్తుని దేహానికి చక్కగా ప్రసారం చేస్తుంది. అందులో ఇమిడిపోయి ఉన్న మహాశక్తులను సాధనతో మేలుకొలుపుతారట సిద్ధులు. మేలుకొలిపినప్పుడు అది వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుందిట. ఆ వజ్రాయుధంతో వాళ్ళు దుష్ట శిక్షణ అంటే దుష్టుల్ని శిక్షించటం, మంచివాళ్ళని శిష్టుల్ని రక్షించడం అంటే మంచివాళ్ళని సాధువుల్ని రక్షించడం అనే పని కూడా ఆ వజ్రాయుధం చేస్తుందిట. సిద్ధుల దగ్గర మేలుకొల్పబడి దాంట్లో ఉన్న మహాశక్తులన్నింటినీ వాళ్ళు సిద్ధించుకుంటారన్నమాట తపస్సు ద్వారా. దానివల్ల వాళ్ళకి అది వజ్రాయుధంగా ఉపయోగపడుతుంది. ఆ వెన్నెముక అనేటటువంటి వజ్రము సిద్ధులు తెలుసుకున్న వాళ్ళకి అలా. అంటే ఒక ఆయుధాన్ని వాడాలంటే దాని గురించి తెలియాలి కదా.
ఎంత అద్భుతమైన ఆయుధం మన చేతికి ఇచ్చినా దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే ఏం ఉపయోగం లేదు కదా. తెలుసుకున్న వాళ్ళని సిద్ధులు అన్నారు. అది వాళ్ళకి ఆయుధంలాగా కూడా ఉపయోగిస్తుంది. ఇంకా ఏం చెబుతున్నారు, ధేనువుల్లో కామధేనువు తాను. ఈ వజ్రాయుధము ఇంద్రుడు అన్నీ నేనేనని చెప్పారు కదా పైన. ఇప్పుడేం చెబుతున్నారు, ధేనువులలో అంటే ఆవుల్లో కామధేనువు నేను. కామధేనువు దేవలోకంలో ఉండేటటువంటి ఆవు. ఏం చేస్తుంది కామధేనువు, ఏం చేస్తుందో అందరికీ తెలుసు మనకి. ఏది అడిగితే అది ఇస్తుంది కామధేనువు. అంటే అర్థం ఏంటి, తనను సేవించిన వాళ్ళ కోరికలన్నీ తీరుస్తుందిట. సూర్యకిరణమే ఆత్మగా భూమికి దిగి వచ్చి జీవాత్మగా దేహంతో కప్పబడి ఉన్నప్పుడు, అంటే ఈ మనిషి సృష్టి ఎప్పుడైతే జరిగిందో కిరణంలాగా వస్తాడు జీవుడు. వచ్చిన తర్వాత ఒక దేహాన్ని ధరిస్తాడు. దేహం ధరించినప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి అంతా కూడా లోపలగా ఉండిపోయింది, వెన్నెముకలో ఉండిపోయింది. మొత్తం శక్తి అంతా పైన అజ్ఞానము అనే దేహం కంప్లీట్గా కవర్ చేసేసింది. అప్పుడు ఏమవుతుంది ఈ శక్తి, మరి కామధేను అనే శక్తి ఏమవుతుంది, ఆ కామధేనువు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పాతాళంలో ఉంటుంది అంటున్నారు. పాతాళం అంటే ఏమిటి, మన యొక్క వెన్నెముక కింద భాగమే పాతాళం. దాని ద్వారంలో, ఆ పాతాళ ద్వారానికి కుండలిని అనే సర్పంతో మూతపడి, కుండలిని సాధన అది ఇది అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కుండలిని పైకి లేచింది, సాధన పూర్తయింది అలా మాట్లాడుతూ ఉంటారు, సరిగా అర్థమైనా కాకపోయినా. అందువల్ల ఇక్కడ క్లియర్గా చెబుతున్నారు, దాని ద్వారాన్ని కుండలిని అనే పావుతో మూయబడి ఉంటుంది ఆ తలుపు. అట్లాంటి స్థితిలో ఏమవుతుంది మరి, ఆ కామధేనువేమో లేదు. కామధేనువు లేనప్పుడు మరి కోరికలు ఎలా తీరుతాయి మనుషులకి అంటే, ఆ కామధేనువు బిడ్డ అనేది నందిని ధేనువు. నందిని ధేనువు అని సేవిస్తాం మనం ఆ బిడ్డని. కామధేనువుకు ఒక దూడ ఉంది, ఆ దూడని మనం నందిని ధేనువు, నందిని దాని పేరు. ఆ నందినిని సేవించినప్పుడు ఆ కామధేనువు బిడ్డ నందిని ఎక్కడుంది, కంఠనాదంగా మన కంఠంలో నుంచి వచ్చే శబ్దంగా వస్తుంది. ఆ శబ్దంగా వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటము అనే సంభాషణ రూపాలతో కోరికలన్నీ మనిషి తీర్చుకుంటున్నాడు. తనకేం కావాలో చెబుతాడు, దైవంగా ఉపాసనలు చేసి దైవాన్ని అడుగుతాడు. అనేక రకాలుగా తన కోరికలు తీర్చుకోవటము, ఈ వాక్కునే కామధేనువు అని వేదాలు వర్ణించినట. ఈ మాట అనేటటువంటి దాన్ని ఇదే కామధేనువు అని వేదాలు వర్ణించినవి అని చెప్తూ ఉన్నారు. విశ్వరూపులైన దేవతలు దేవి అయిన వాక్కుని, మొత్తం దేవతలంతా ఎక్కడున్నారంటే విశ్వంలో సర్వత్రా ఉండి ఈ సృష్టి అంతా కూడా అవటానికి వాళ్ళు ఎంతో సహాయం చేస్తున్నారు. అట్లా సర్వత్రా విశ్వరూపంతోనే ఉన్న దేవతలు ఆ వాక్కుని అంటే ఆ మాటనే దేవి అంటున్నారు, అమ్మవారు అంటున్నారు. ఆ దేవిని వాళ్ళ వాక్కులతో స్తుతిస్తున్నారు, వర్ణిస్తున్నారు, సంభాషణలతో స్తుతిస్తున్నారు. ఆ దేవి అయిన వాక్కు మంద్రమైన కుతూహలం రూపంతో పాడి ఆవుగా ఉపాసిస్తున్నారు. ఆ మాటనే మనుషులు మాట్లాడుకుంటూ ఉన్న మాటనే పాడి ఆవు అనే దీంతో ఉపాసిస్తున్నారు ఆ పేరుతో. ఆ ఉపాసనలో ఏం జరుగుతోంది, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు 4 రకాలుగా ఉంటుంది సరస్వతీదేవి అని చెప్పారు మనకి. అంటే బయటికి వచ్చిందేమో వైఖరి వాక్కు, ఇంకా రాకముందు కంఠం దగ్గర అక్కడే ఉన్నదేమో మధ్యమ వాక్కు, లోపలగా ఉన్నది పశ్యంతి, అంతకంటే ముందర పర, అది కనపడదు అసలు. ఈ 4 రూపాలతో ఒక వాక్కు మనకి బయటకు, ఒక మాట బయటికి రావాలంటే ప్రాసెస్ ఉంది, దానికి 4 రకాలుగా వస్తుందిట. వచ్చినప్పుడు దాన్ని ఇంకొక సింబాలిజం ఏం చెబుతున్నారంటే, ఇది పాడావు కాబట్టి, మాటే పాడావన్నాం కాబట్టి, ఆ మాటకి 4 లక్షణాలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చే లోపల 4 క్షీరధారలతో మనుషులందరినీ, జీవులందరినీ కూడా పోషిస్తోంది. నాట్ ఓన్లీ మనుషులు, జీవులందరినీ కూడా పోషిస్తోంది ఆ గోవు, ఆ ధేనువు అని చెప్పి ఇక్కడ సరస్వతి రుక్కు వర్ణిస్తోందిట. చక్కగా ప్రయోగింపబడిన వాక్కు
కామధేను అయిపోతుందిట. 3 లోకాల యందు కావలసిన వాటినన్నిటినీ సంపాదించి పెడుతుంది అని ఉపనిషత్తులు కీర్తిస్తూ ఉన్నాయిట. అలాంటి కామధేను తన విభూతియే అని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే మనం కేర్లెస్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే మాటని ఎంత చక్కగా వాడుకోవచ్చు. నువ్వు దాన్ని అటు ఇటు పోనివ్వకుండా సరస్వతి స్వరూపమే ఇది అని తెలుసుకొని అమ్మవారి స్వరూపంగా దాన్ని వాక్కును ఉపాసించినప్పుడు నీ కోరికలన్నీ కూడా తీరుతాయి దానికి అని ఉపనిషత్తులు కీర్తిస్తూ ఉన్నాయి. అట్లాంటి కామధేను తన విభూతే అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇది కూడా అంత సింబాలిజమే. ఒక ఆవు ఉంది, ఆ ఆవుని ఏది అడిగినా ఇస్తుంది, మనం ఇష్టం వచ్చినట్టు మన కోరికలన్నీ కోరినప్పుడు అది తీరుస్తుంది అని కాదు ఇక్కడ. ఇది కూడా సింబాలిక్గా చెప్తూ ఉన్నారు. ప్రజననము అంటే జీవులకు దేహాల్ని కల్పించడాన్ని ప్రజననము అంటారట. దీన్నే ప్రజాసర్గం అని పురాణాలు అంటాయిట. ఊర్ధ్వలోకాల్లో జరిగే సృష్టి కంటే పైలోకాల్లో జరిగే సృష్టికి రిప్లికాగా మానసిక భౌతిక లోకాల్లో జరిగే జీవుల దేహాది కల్పనని, దేహాలన్నీ కల్పించబడిన ఇవన్నీ ఫస్ట్ పైలోకాల్లో జరుగుతాయన్నమాట. ఫిజికల్ వరల్డ్లోకి భూమి మీదకి రాకముందు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. ఇది ఒక్క భూమి మీద జరిగే కథే కాదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఊర్ధ్వలోకాల్లో జరిగిన ఏ సృష్టి అయితే జరిగిందో అది ప్రతిబింబంగా రిఫ్లెక్షన్ లాగా ఇక్కడ భూమి మీద జరగడం అనే దాన్ని కల్పన, మనస్సులో కల్పన అనేది మానసిక భౌతిక లోకాల్లో జరిగే దేహాది కల్పన. దేహం వచ్చింది, దేహం ఉన్నది, దేహాన్ని ధరించాడు అనేదాన్నే ఆ కల్పననే ప్రజాసర్గము లేక ప్రజననము అంటారు అని చెప్పారు. దాన్ని సృష్టి జీవుల చేతనే చేయించడం సృష్టి వైచిత్ర్యం. సృష్టిలో కార్యక్రమంలో ఇప్పుడు సృష్టి జీవుల్ని కూడా యాడ్ చేసుకున్నారు. దానికోసమని స్త్రీలకు పురుషులకు వేరే వేరే రకాలైన శరీరాలని తయారు చేయటం, అనురాగము, ప్రేమ, కామము ఇట్లాంటి వాటినన్నిటినీ బాగా మనుషుల దేహాలకి మనస్సుకి పెట్టి జీవులందరికీ కూడా అది చేస్తే సుఖం వస్తుంది అనే కూలి ప్రకృతి ఇచ్చి కామం కల్పించి వాళ్ళ చేత పనిచేయించుకుంటుంది ప్రకృతి అంటున్నారు. వాళ్ళకి ఏమిటి జీతం ఇస్తుందిట, ఆ జీతమే కామము, కోరిక. ఆ కామానికి అధిపతి ఎవరు? కాముడు, మన్మధుడు. మన మనస్సులోనే జన్మిస్తాడు వాడు. జీవులను ఆ ప్రజోత్పత్తికి, ఇంకా మనుషుల్ని పుట్టించడానికి, జీవుల్ని పుట్టించడానికి, నాట్ ఓన్లీ మనుషులు, జీవుల్ని పుట్టించడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు మనలోనే ఉండి అని చెప్తూ ఉన్నారు. వాడి పేరు కందర్పుడు. అతడు నేను కామించుచున్నాను అనేకులుగా జీవులను పుట్టింతును అని సంకల్పిస్తాడట. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఒక మాటని, ఒక వాక్కుని, ఒక సంకల్పాన్ని వాడటం ద్వారా కోరిక తీరుతుంది అంటే ఏమిటి? మన్మధుడు ఏం చేస్తాడు? సంకల్పం చేస్తాడు. నేను జీవుల్ని పుట్టిస్తూ ఉంటాను అనే సంకల్పం నిజమైపోతుంది. ఎందుకంటే ఆ సంకల్పం అంత గొప్పది అని వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇట్లా కందర్పస్వరూపుడైన ప్రజాపతి రూపంలో అంతర్యామి వైభవాన్ని గమనించి అర్చించిన వాళ్ళు ఆ కామానికి అతీతులుగా ఉంటారు. ఆ కామం వాళ్ళని బాధించదు అని చెబుతూ ఉన్నారు. ఈ భూమి మీద మనం పాములు అని వ్యవహరించేవి 2 రకాల జీవులుగా ఉన్నాయి అంటున్నారు. అందులో ఏమిటంటే ఒకటేమో సర్పములు అంటాము, రెండో దాన్ని నాగములు అంటారట. అందులో సర్పాలు ఏమిటి? కేవలం కింద పాకుతూ ఉండి పాముల జాతులై వాసుకి అనబడే అధిదేవతకు అధీనాలై ఉంటాయి. వాసుకి ఎలా చెప్తే అలా వింటాయి అవి. వాసుకి అనే పాము వాళ్ళందరికీ కూడా హెడ్ అన్నమాట. వాళ్ళని ఏమంటారు? సర్పములు అంటారు. వాసుకి అనబడే అధిదేవతకి అధీనాలై ఉంటాయి. ఇంకా పడగలున్న పాముల్ని నాగములు అంటారుట. ఇందులో జాతుల్లో ఇట్లాంటి జాతిలోనే అనంతుడు అనే శేషుడి అంశం నుంచి పుట్టి విస్తృతములైనవి చాలా పెరిగినాయి. ఒకటేమో వాసుకి తాలూకు సర్పాలు, రెండోదేమో అనంతుడు శేషుడు అనే అనంత శేషుడు అని దీంట్లో నుంచి, ఈ అంశం నుంచి పుట్టి విస్తృతాలైనవి 2 నాగములు అనేవి. ఇందులో సర్పాలు సృష్టిలో ఉన్న కాలస్వరూపాన్ని, నాగములు అనేవి సృష్టికి అతీతమై అనంతము అనబడే శాశ్వత కాలాన్ని సూచిస్తాయిట.
అంటే ఇవి కాలం పాకిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది అని మనం అంటాం కదా, ఇక్కడ కూడా సింబాలిక్గా చెప్తూ ఉన్నారు. నాగములు అనేవేమో బియాండ్ సృష్టికి, కాలం అనేది అనంతం అక్కడ. అసలు ఈ అయిపోవటము అనే ప్రాసెసే లేదు అక్కడ కాలానికి. ఈ 2 రకాల పాములు ఈ 2 రకాల లక్షణాలకి సింబాలిజము అని చెప్తూ ఉన్నారనమాట. అందులో మొట్టమొదటి కాలమేమో జీవుల ఆయుర్దాయముగా కదులుతూ నివసిస్తూ ఉంటుంది. అంటే ఒక జీవి పుట్టిన తర్వాత వాడి ఆయుష్ అయిపోతూ ఉంటుంది. జీవులు వస్తూ పోతూ ఉంటే పాకిపోతున్న కాలానికి అధిపతి వాసుకి. జనన మరణమాలకి సాక్షిగా ఉంటాడట వాసుకి. మనుషులు పుట్టడం పోవటం అనే దాన్ని సాక్షిగా చూస్తూ ఉండేవాడే వాసుకి. ఆ సింబాలిజం అలా చెప్పారనమాట. ఈ భూమి మీద సృష్టికి సాక్షిగా ఉండేవాడు వాసుకి. కాబట్టే అతడు పరమేశ్వరుడి కంఠభూషణము అని వర్ణించారన్నమాట. పరమేశ్వరుడి మెడలో ఉంటాడు వాసుకి. తాను అంతర్యామి అని తెలుసుకున్న యోగసిద్ధుడి కంఠానికి కూడా ఆ వాసుకి భూషణంగా ఉంటాడు అని చెప్పారు. ఇక్కడ 28వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ 75 నెంబర్ కూడా అయిపోయింది. విభూతి యోగంలో 28వ శ్లోకము 75 నెంబరు 2 అయిపోయినాయి.